Kanchipuram Varamahalakshmi Silks, the Grand Banarasi Mela. First time ever in Hyderabad starting from November 1st. మీ ఎగ్జిట్ నిజంగా సాఫ్ట్గా జరిగిందా? 100% సాఫ్ట్గా. అంటే సాఫ్ట్గా జరిగిందంటే ఇక్కడ ఒకటి చిన్న అంత నాకు సాఫ్ట్గా అనుకుంటే సాఫ్ట్గానే వచ్చేసాను, కానీ ఒక చిన్న ప్రాబ్లం జరిగింది అన్న ఇక్కడ. అంతకుముందే ఆయనతో చెప్పిన మాట వాస్తవం. ఇది నాకు ఒక 55 ఏళ్ళు వచ్చేటప్పటికల్లా నేను రిటైర్డ్ అవుతాను అని చెప్పడం వాస్తవం. ఆ ప్రాసెస్ జరుగుతూ ఉంది. జరుగుతూ ఉన్నప్పుడు మేము రగడ సినిమాకి బాదామి వెళ్ళాం. బాదామి వెళ్ళి బాదామిలో షూటింగ్ జరుగుతూ ఉన్నప్పుడు ఇంకా నైట్ టైము కొద్దిగా మామూలుగా డ్రింక్ చేయటం వాళ్ళని మామూలే కదా. డ్రింక్ చేస్తున్నప్పుడు మా మదరుకి ఒక డిసీజ్, ఆమెకి 96 ఇయర్స్. ఆవిడ ఏజ్ అయిపోయేటప్పటికీ ఆవిడకి బ్రెయిన్ సరిగ్గా పనిచేసేది కాదు. అంటే చిన్నప్పుడు మాటలు మాట్లాడటం, చిన్నప్పుడు చేయటం, ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోవటం, ఇలా తలుపు తీయమంటాం, మా నాన్న పిలుస్తున్నాడు అంటాం, ఇట్లా ఒక టార్చర్ ఉండేది నాకు ఇంట్లో. ఏజ్ అయిపోయింది బాగా టార్చర్ ఉండేది. ఇది బాబుగారికి కూడా తెలుసు. అంటే అక్కడ ఒక చిన్న ఇదంతా ఇది జరుగుతూ ఉన్న ప్రాసెస్లో అక్కడ ఒక వ్యక్తికి నాకు గొడవ వచ్చింది. ఇది దాచిపెట్టారు. వ్యక్తికి నాకు గొడవ వచ్చేటప్పటికి వాడికి నాకు గొడవ అయినప్పుడు ఈ ఫోన్ వచ్చింది నాకు. ఇక్కడ అమ్మ గోల చేస్తుంది, మా మిస్సెస్. ఆ గొడవ ప్లస్ ఈ ఫోన్కి ఏం చేశారంటే అర్ధరాత్రి ఇక్కడ 11:30 కారు వేసుకొని బాదామి నుంచి హైదరాబాద్ వచ్చేసారు. ఇది ఇంట్లో నాగార్జున గారు చెప్పకుండా. ఆయన చెప్పాలి, వెళ్తున్నానని చెప్పాలి. ఇంకొక 2 రోజులు అయితే షూటింగ్ లేదు, రేపు ఇంకో 2 రోజులు అయితే అయిపోద్ది. కానీ ఈ తిమ్మిరి మీద ఉంటాం ప్లస్ మా అమ్మ గొడవ, సర్లే అని వచ్చే. సరే, నేను అంటే నాకు తెలుసుకున్నాను కాబట్టి అడుగుతున్నాను. నాగార్జున గారికి కోపం ఎక్కడొచ్చిందంటే తెల్లారు లేచిన తర్వాత మీరు ఆ రోజు రాత్రి అతన్ని కొట్టారట. ఎవరిని? ఆ అబ్బాయిని కొట్టారట, గొడవ పడిన అబ్బాయి. నాకు చెప్తాం కొట్టకుండా కొట్టాము డైరెక్ట్గా ఇంటర్వ్యూలో అవడం చెప్తాడా? ఆయన చాలాసేపు చంద్ర అనవసరంగా ఒంటి మీద చెయ్యడు. అవును, చంద్ర మీ సైడ్ స్టాండ్ తీసుకొని చాలాసేపు నిలబడ్డాడంట. తీరా మీరు అక్కడ లేరు అని తెలిసిన తరువాత చాలా బాధపడ్డారట. అవును, నిజమేనది? అది నిజమే. ఫోన్ చేశారు నాకు, లేనని తెలిసిందా, ఫోన్ చేశారు నాకు. నేను అప్పటికి హైదరాబాద్ వచ్చేసాను. 6:37 ఎక్కడన్నా రానని హైదరాబాద్ వచ్చేసాను. అంతే, కట్టు ఫోన్ మనకి స్టార్ట్ అయింది. ఇప్పుడు తిమ్మిరికి మీద దిగిపోయింది. చెప్పాను కదా, ముందే చెప్పాను నేను చేసిన పనులు చాలా బలాయించాడు అని చెప్పాను కదా నేను. అయితే ఏంటంటే నేను తప్పు చేయను, ఊరికి అనవసరంగా ఎవరినంటే అట్లా వాంటెడ్గా. అవును, నాగార్జున గారు ఆ రోజు వాదించింది కూడా అదేనట. అంటే నేను ప్రత్యక్షంగా తెలిసిన మనిషి దగ్గర నుంచి తెలుసుకున్నా. అయితే తెల్లారు మళ్ళీ ఇక్కడికి వచ్చిన షూటింగ్కి వెళ్ళాను. కాకపోతే ఏమైపోయిందంటే ఆయన కళ్ళల్లోనే మనం చూడలేకపోవటం, ఆయన నన్ను ఏదో సంథింగ్ జరిగిందండి అక్కడ. ఏమనలేకపోయా, అంటే అది చెప్పడానికి లేదు. అంటే ఇదివరకు లాగా ఫ్రీగా ఉంటాం, ఫ్రీగా మాట్లాడతాం చేయాలి అంటే నాలో ఎక్కడో గిల్టీనెస్ ఉంది. అది చెప్పొస్తే పోయేది. నా గురించి ఇంత నిలబడిన వ్యక్తి మనం చేయకుండా చేయడం కరెక్టా? ఇట్లా ఇక అట్లా టోటల్గా ఇక మనం డిసైడ్ అయిపోయాయి. ఇప్పుడు ఎలా ఉంది సార్ రిలేషన్? బాగుంది, ఇప్పుడు బాగుంది. సో ఎప్పుడన్నా ఫోన్ చేస్తా? అవి ఏమున్నది, రిలేషన్ అంతా బాగుంది. అంటే రిలేషన్ పోయే అంత ఏం లేదు కదా, మామూలే కదా. ఆ తర్వాత మళ్ళీ చేశాను కదా, షిరిడి సాయిబాబు చేశాను కదా. అవును, మీ బాబు సినిమా అప్పుడు కూడా వచ్చారు కదా. అదే అందరూ వచ్చారు కదా, కొడుకులు అందరూ వచ్చారు, తండ్రి వచ్చాడు. అట్లా పగల పెట్టుకొని పెట్టుకొని అట్లా ఉండదు నాన్న. పగ పెట్టుకుంటాం, వీడి మందేం తెలిపోయాడు, వీడికి అలాంటి వ్యక్తులు కాదు. బట్ ఆ రోజు జరిగిన తిమ్మిరిలో